రైట్, ఇక్కడ అందరికి కనిపిస్తుందండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఆన్ చేశానండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుందండి అందరికి. బ్యాంక్ నిఫ్టీ రైట్, ఓకే అండి. రైట్, అయితే ఇందాక సార్ చెప్పారు, సార్ మీరు చెప్తున్నారు కదా సార్, అంటే ఆప్షన్స్ లో మనకు ఒక రకంగా ఉంటుంది, అదే ఫ్యూచర్స్ లో ఒక రకంగా ఉంటుంది అన్నారు కదా. ఇప్పుడు నేను మీకు దాని మీద అంటే చిన్న చెప్తానండి, జస్ట్ అంటే చెప్పిన పాయింట్ అనేది ఒకసారి గుర్తుంచుకోండి. రైట్, ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ ఎవరన్నా ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇండెక్స్ చార్టును మాత్రమే చూడండి. ఇండెక్స్ ఆప్షన్స్ కూడా ఏంటిది అంటే, ఒకటి మనకు మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉందో ఆ ఆప్షన్ ని మాత్రమే మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మార్కెట్ వచ్చేసి 37,976 వద్ద మనకు క్లోజింగ్ కావడం జరిగింది. ఒకవేళ మనకు మార్కెట్ మార్నింగ్ కూడా ఇదే రేంజ్ లో ఓపెన్ అవుతే, సో మనం 38,000 ఆప్షన్ ని మాత్రమే ట్రేడ్ చేయండి. అంటే మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ కు దగ్గరలో ఉన్నటువంటి ఆప్షన్ మాత్రమే ట్రేడ్ చేయండి. మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అని మీ ఉద్దేశం ఉంటే సిఈని బై చేస్తారు. మార్కెట్ పడిపోతుంది అనుకున్నప్పుడు దానికి అపోజిట్ లో సిఈని సెల్ చేయడం కానీ లేదా పిఈని బై చేయడం కానీ చేస్తాం. మార్కెట్ పడిపోతుంది కదా అని చెప్పేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ కి ఒక 1000 పాయింట్స్ దూరంలోకి వెళ్ళి అలా చేయడం మాత్రం చేయకండి. ఖచ్చితంగా కరెంట్ మార్కెట్ ప్రైస్ కి నియర్ బై ఆప్షన్స్ ని మాత్రమే మీరు ట్రేడ్ చేయండి. ఎందుకు అని అంటే, మార్కెట్ లో మనకు బీటా డెల్టా వాల్యూస్ ఉంటాయండి, డెల్టా గామా వీగా అని ఉంటాయండి. అది ఆప్షన్ చైన్ లో వస్తుంది, అది కొంచెం పెద్ద టాపిక్ అండి. అక్కడ దాకా వెళ్ళకుండా జస్ట్ సింపుల్ గా చెప్తున్నాను. ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆప్షన్ ని మాత్రమే ట్రేడ్ చేయండి. వాళ్ళు ఇండెక్స్ చార్ట్ ను చూస్తూ చేయండి. అలా కాకుండా ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఫ్యూచర్స్ లో దాని యొక్క చార్ట్ చూసి మాత్రమే ట్రేడ్ చేయండి. టాపిక్ ఒక దాని గురించి మాత్రమే చెప్పండి, ఆప్షన్ గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఎస్ అండి, నేను యాక్చువల్లీ ఆప్షన్ చెప్పడం లేదు, అతను అడిగారు ఇందాక ఒకసారి అడిగారు కాబట్టి జస్ట్ దాని గురించి మాత్రమే చెప్తున్నానండి. రైట్, ఓకేనండి. హలో సార్ చెప్పండి, ఎవరు? ఇప్పుడు మనకి ఇండెక్స్ లో మనకి వాల్యూమ్ కనపడదు కదా, మరి దాన్ని ఎట్లా మనం చూడగలం? ఇప్పుడు అదే అండి, మనం దానికి ఆల్రెడీ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటే ఆప్షన్ చైన్ బేస్ చేస్తూ చేస్తామండి. సో ఇప్పుడు అంతా అంటే అది ఈ టాపిక్ లో వద్దండి, అది ఓకేనండి, ఆ టాపిక్ మళ్ళీ తీసుకుందామండి. ఇప్పుడు ఫ్యూచర్స్ చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆప్షన్స్ ఉంటుందండి. ఉంటుందండి, బట్ అంటే నేను ఎక్కువ గమనించింది ఏంటంటే ఆప్షన్స్ వాస్తవం మీరు అంది, ఆప్షన్స్ అనేటివి ఇండెక్స్ చార్ట్ ఫాలో అవుతుందండి. ఇండెక్స్ అంటే నా దృష్టిలో ఏంటంటే ఇండెక్స్ చార్ట్ ఫస్ట్ అండి, ఇండెక్స్ చార్ట్ తర్వాత నెక్స్ట్ కింద ఫ్యూచర్స్ ఉంటుందండి, దాని కింద ఆప్షన్స్ అండి నా దృష్టిలో. సో ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఇండెక్స్ చార్ట్ ది బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. ఓకేనా అండి? సరే అండి, మనం ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదామండి. ఇక్కడ కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం ఆప్షన్స్ గురించి మాట్లాడితే వాళ్ళకు అంటే విషయం అనేది ఏం అర్థం కాదండి. రైట్, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం అనే టాపిక్స్, క్యాండిల్ స్టిక్ ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తాం, అది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లను తీసుకొని అని అనుకున్నాం. రైట్, ఇప్పుడు నెక్స్ట్ అండి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దామనండి. ఇది మనకు డే యొక్క లో కాబట్టి ఇది రెసిస్టెన్స్ గా తీసుకుందామండి. అలాగే ఇది డే హై కాబట్టి దీన్ని సపోర్ట్ గా తీసుకుందాం. సారీ, ఇది సపోర్ట్ అండి, ఇది రెసిస్టెన్స్ అండి. ఓకేనా అండి? కనెక్షన్ సపోర్ట్ కాబట్టి దాన్ని కొంచెం గ్రీన్ కలర్ లో తీసుకుందామండి. రైట్, నెక్స్ట్ డే నాడు మార్కెట్ ఎలా జరిగేది చూద్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే రోజు మనం తీసుకున్నటువంటి రెసిస్టెన్స్, సారీ ఇక్కడ తీసుకున్న రెసిస్టెన్స్ పైన మార్కెట్ ఓపెన్ కావడం జరిగింది. సో అంటే మనం ఆ రోజు ఏం చేయాలి అని అంటే, మళ్ళీ రీటెస్ట్ అనేది మార్కెట్ రావాలండి. ఈ రెసిస్టెన్స్ వద్దకి వచ్చి బయింగ్ ప్యాటర్న్స్ ఏబిసి కానీ డబుల్ బాటమ్ కానీ ప్రైస్ రిజెక్షన్ లాంటివి ఇక్కడ కనిపిస్తే, ఈ రిజెక్షన్ క్యాండిల్స్ ఈ రెసిస్టెన్స్ పైన కనిపిస్తే బై చేద్దాం. చూద్దామండి మార్కెట్లో ఏం జరిగింది. ఓకే,
ఒక చిన్న కరెక్షన్ ఇక్కడ వరకు వచ్చిందండి, బట్ ఆ కరెక్షన్ అనేది మనకు సరిపోదు. చూడండి, ఇంకా కరెక్షన్ అనేది రీటెస్ట్ దగ్గరికి సరే, ఇక్కడ పింక్ లైన్ తీసేయండి. ఇది నేను ఆల్రెడీ వేరే దానికోసం తీసుకుంది. రైట్, ఇక్కడ చూడండి, మనం ఏమనుకున్నామండి, మార్కెట్ ఓపెన్ అయ్యాయి, రెసిస్టెన్స్ వద్దకి రావాలి, వచ్చింది. ఇక్కడ చూడండి, ఇందులో మనకు రిజెక్షన్ అనేది కనిపిస్తుంది కదండి. సో రిస్క్ అనుకున్న వాళ్ళు, తీసుకుంటాం అనుకున్న వాళ్ళు ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హైలో బై ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా అండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రీన్ హైలో తీసుకోవచ్చు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది రిస్క్ వాళ్ళకి, కొత్త వాళ్ళకి కాదు. కొత్త వాళ్ళకి ఏంటంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం రీటెస్ట్కి రావాలి అని. వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి అప్పుడు బై చేద్దామని. ఇక్కడ మనకు పైకి వెళ్ళడం అనేది కనిపించలేదు. ఇంకా ఇది మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ యొక్క హైలో బై చేసుకోవచ్చు కొత్త వాళ్ళు. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో అనేది వాళ్ళకి స్టాప్ లాస్ అవుతుంది. ఇంకా బై ఎంట్రీ దొరకలేదండి ఇప్పటి వరకు కొత్త వాళ్ళకి. రైట్, కొత్త వాళ్ళకు ఇంకా బై ఎంట్రీ దొరకలేదు. బై ఎంట్రీ రాకముందే స్టాప్ లాస్ అనేది వచ్చేసినట్టే. అంటే మనం ఎంట్రీ తీసుకోలేము, బట్ మన స్టాప్ లాస్ పాయింట్ వచ్చింది కాబట్టి ఈ ట్రేడ్ ని మనం అవాయిడ్ చేసినట్టు. ఓకేనా అండి, నెక్స్ట్ డేకి చూద్దామండి. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అండి. నెక్స్ట్ డేకి చెప్తున్నాను. రైట్, ఇది నెక్స్ట్ డే అండి. రైట్, నెక్స్ట్ డే నాడు ఫస్ట్ క్యాండిలే మనం తీసుకున్న సపోర్ట్ ని బ్రేక్ చేసింది. సో అప్పుడు ఏం జరగాలి, దీన్ని బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటప్పుడు సెల్ చేద్దాం. ఇది మన కాన్సెప్ట్. బట్ రీటెస్ట్కి అయితే రాలేదనండి, ఇప్పటి వరకు రాలేదు రీటెస్ట్కి. చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రీటెస్ట్కు రాలేదు, బట్ ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఓపెన్ రేంజ్ అని కదా. ఓపెన్ రేంజ్ ని బ్రేక్ చేసింది, ఓపెన్ రేంజ్ దగ్గర రీటెస్ట్కి వచ్చింది. ఇది కొత్త వాళ్ళకి అండర్స్టాండ్ కాదు, సీనియర్ ప్లేయర్స్ కి ఈ విషయం తెలుస్తుంది. మనం మాత్రం మనం తీసుకున్నటువంటి సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడే మనం సెల్ చేద్దాం. ఓకే, మనకు ఆ రోజు ఎంట్రీ దొరకలేదండి. ఓకేనండి, ఆ రోజు టైమింగ్ అయిపోయినట్టే అండి దాదాపు. రైట్, ఓకేనండి, ఒకసారి అడగండి, ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మనం ఈ టాపిక్ ని ఇంటర్తో క్లోజ్ చేసి నెక్స్ట్ ఇంకొక వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సెల్ అన్నారు కదా, అది మనం పిఈ సెల్ చేయాలి, అప్పుడు పిఈ బై చేయాలి. అవునండి, పిఈని బై చేయాలండి. ఓకే అంతే అండి. అదే అంటే మనం ఓకే అండి. సరే, ఇందాక సెల్ అంటున్నాం చూడండి, సెల్ అన్న ప్రతిసారి కూడా మనం అంటే సెల్ అంటే పిఈని బై చేయాలి, బై అన్నప్పుడు సిఈని బై చేస్తామండి. ఓకేనండి, దేనిలో సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా సార్? అర్థం కాలేదండి ఏవి గారు మీరు అడిగింది. దీనిలో సెల్ ఎంట్రీ ఓకే అండి, ఇప్పుడు చెప్పిన దాంట్లో అండి తీసుకోవచ్చండి, బట్ 16th డేటా అండి. ఓకే, సెల్ ఎంట్రీ తీసుకోవచ్చండి. నేను కొత్త వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడతానండి. మనకు ఈ లైన్ దగ్గర మనకు సెల్ ఎంట్రీ తీసుకుంటామండి, దీని దగ్గరలో సెల్ ఎంట్రీ కోసం చూస్తామండి, బట్ మార్కెట్లో దాని దగ్గరికి రాలేదు కాబట్టి కొత్త వాళ్ళకి ఎంట్రీ దొరకలేదు. అదే సీనియర్స్కి అయితే ఇక్కడ దీన్ని ఓపెన్ రేంజ్ గా తీసుకుంటాం కాబట్టి ఈ క్యాండిల్ యొక్క లోలో వాళ్ళకు ఎంట్రీ దొరికింది. ఓకేనా అండి, ఐఎమ్ ఆల్సో న్యూస్. ఓకే అండి, మీరు న్యూ అంటే చెప్తున్నాను కదండి. ఇదే అండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్యాండిల్ ఉంది చూడండి, పెద్ద క్యాండిల్, రెడ్ క్యాండిల్. దీని యొక్క లోలో సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ రీటెస్ట్ కూడా వచ్చిందండి మార్కెట్. ఓకేనా అండి, రైట్. ఇంకా ఎవరన్నా డౌట్స్ అడుగుతుంటే అడగండి. ఓకే, ఇందాక మనం చెప్పిన టాపిక్ అనేది టోటల్ అండర్స్టాండ్ అయితే ఎస్ అని చెప్పండి, లేకుంటే ఏదన్నా జస్ట్ డౌట్స్ అడగండి.
దినేష్ గారు ఎస్, ఏవి గారు ఓకే, థ్యాంక్ యూ. వి శ్రీనివాస్ గారు ఎస్ సార్, ఓకే అండి. ఓకే అండి, అయితే జస్ట్ ఇందాక చెప్పుకున్న టాపిక్ ని ఇంకోసారి సింపుల్ గా చెప్తున్నానండి, ఏం లేదండి. మనం ఆల్రెడీ క్యాండిల్ స్టిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ క్యాండిల్ స్టిక్స్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనే అంశం మీద మనం ఇప్పటి వరకు చెప్పుకోవడం జరిగిందండి. కొంతమంది ఇప్పుడు జాయిన్ అవుతున్నారండి, వాళ్ళ కోసమనే జస్ట్ ఈ టాపిక్ ని మళ్ళీ చిన్నగా రివైజ్ చేస్తున్నాను. సపోర్ట్ దగ్గర అంటే సపోర్ట్ పైన మనకు రివర్సల్ క్యాండిల్ కనిపిస్తే బై ఎంట్రీ తీసుకుంటాం. అదే సపోర్ట్ కింద రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తే సెల్ ఎంట్రీ తీసుకుంటాం. అలాగే రెసిస్టెన్స్ కింద రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తే సెల్ ఎంట్రీ తీసుకుంటాం. రెసిస్టెన్స్ పైన రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తే బై ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా అండి, ఈ టాపిక్ ని క్లోజ్ చేస్తానండి. ఒకసారి ఈ టాపిక్ ని క్లోజ్ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ లో క్లోజ్ అని చెప్పండి. క్లోజ్ అని చెప్తే మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయాలి సార్. ఇప్పుడు రెసిస్టెన్స్ సపోర్ట్ సరే ఓకే చెప్తాను. ప్లీజ్ అప్లోడ్ యూట్యూబ్. ఓకే అండి, చేస్తున్నానండి. నేను ఆల్రెడీ లాస్ట్ 2 వెబినార్స్ కూడా మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేశానండి, ఇది కూడా చేస్తానండి. ఓకే, ఇప్పుడు ఇందాక సార్ అడిగారు, ఇంకొకసారి చెప్తున్నాండి వాళ్ళ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ సపోర్ట్ అనుకుందాం, ఈ లైన్ రెసిస్టెన్స్ అనుకుందాం. ఓకేనా అండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా కరెక్షన్ జరిగి ఈ సపోర్ట్ దగ్గర రివర్సల్ క్యాండిల్స్ వస్తే బై చేస్తామండి. ఓకేనా అండి, అలా కాకుండా ఈ సపోర్ట్ దగ్గర బ్రేక్ చేసి ఇలా పైకి రావడానికి ట్రై చేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతే సేల్ చేస్తాం. ఓకేనా, అలాగే రెసిస్టెంట్ దగ్గర కూడా మార్కెట్లు ఇలా పైకి వచ్చి ఇక్కడ రిజెక్షన్స్ క్యాండిల్స్ కనిపిస్తే సేల్ చేస్తామండి. అలా కాకుండా మార్కెట్లు ఇలా పైకి వెళ్ళిపోయి రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ వచ్చి ఇక్కడ రిజెక్షన్స్ క్యాండిల్స్ కనిపిస్తే ఇక్కడ బై చేస్తాము. సార్ ఓకేనా అండి, ఇందాక చెప్పిన విషయం అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్ అండి. మనము ఈ టాపిక్ ని ఇంతటితో క్లోజ్ చేసేసి ఇంకొక టాపిక్ అండి, మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఒక టాపిక్ మాట్లాడుకున్నామండి, ఏంటంటే స్టాక్ సెలెక్షన్ ఫర్ ఇంట్రాడే. మనం లాస్ట్ వెబినార్ లో అంటే 1 టైప్ ఆఫ్ స్టాక్ సెలెక్షన్ అని చెప్పానండి. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ స్టాక్ సెలెక్షన్ అనేది ఇప్పుడు చెప్తానండి. ఓకేనండి, సరే ఎవరి ఫ్రెండ్ నో కానీ ఓకేనా అండి, మస్తాన్ షేక్ గారు ఓకే అండి, రైట్. ఇప్పుడు టాపిక్ ఏమిటి అంటే మనం ఇంట్రాడే కోసం స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే కొత్త వాళ్ళకి ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడం కొద్దిగా రిస్క్ అనిపిస్తుందండి, ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ తెలియదు అసలు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, అలా తెలియదు. కాబట్టి మనం ఇంట్రాడే కోసం స్టాక్ సెలెక్షన్ కోసం ఇప్పుడు నేను ఒక చిన్న మెథడ్ చెప్తానండి. ఒకసారి ఇప్పుడు ఒక స్టాక్స్ తీద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇక్కడ మీకు స్టాక్ పేరు కనిపిస్తుంది, ఒకసారి చూడండి. స్టాక్ పేరు మీకు ఏం కనిపిస్తుంది? రైట్, ఎస్కార్ట్స్ కనిపిస్తుంది కదా, రైట్. ఓకే అండి, ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే స్టాక్ సెలెక్షన్ ఎలా చేస్తామనంటే మనం మన వాచ్ లిస్ట్ లో దాదాపుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఉన్నటువంటి ప్రతి స్టాకును కూడా మనం ముందే యాడ్ చేసి పెట్టుకుంటామండి. దాదాపుగా నాకు తెలిసి 150 స్టాక్స్ వరకు దాంట్లో ఉంటాయండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎందుకు అనంటే వీటి లోపల ట్రేడింగ్ అనేది ఎక్కువ జరుగుతుందండి, బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి నేను కేవలం ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నటువంటి స్టాక్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనండి, ఫస్ట్ మనం వాచ్ లిస్ట్ లో F&O స్టాక్స్ అన్ని కూడా యాడ్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఉంచుకున్న తర్వాత మనకు ప్రతి స్టాక్ కు ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడండి. ప్రతి స్టాక్ ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కార్డ్ తీసుకున్నామండి. ఒకసారి ఎస్కార్డ్ నేను బ్యాక్ వెళ్ళి చూస్తానండి. ఒకటి మీకు చెప్పడానికి నాకు ఒక ప్యాటర్న్ కనిపించాలండి, ఆ ప్యాటర్న్ వస్తే చెప్తాను. రైట్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
డేట్ చూడండి, ఇక్కడ 9th నవంబర్. ఈ ఎస్కార్ట్ స్టాక్ అనేది ఒకసారి 9th నవంబర్ నాడు గమనించండి. ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క రేంజ్ అండి. ఇది ఫస్ట్ 15 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క రేంజ్. సో మనం దీన్ని హైని మార్క్ చేసుకుంటాం, అలాగే లోని కూడా మార్క్ చేసుకుంటాం. ఓకేనా అండి? రైట్. హై దగ్గర రెడ్ కలర్ లైన్ అండి. ఓకే, ఇది దాదాపుగా ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ లోనే ఆ డే అంతా కూడా క్లోజ్ కావడం జరిగింది. కాబట్టి ఇలాంటి స్టాక్ను మనం రేపటి కోసం, రేపు మనం ఇలాంటి స్టాక్లో ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి ఇలాంటి స్టాక్లు మనం సెలెక్ట్ చేసుకొని ఉంచుకుంటాం. అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క రేంజ్ లోపట ఆ డేలో ఉన్నటువంటి క్యాండిల్స్ అన్నీ కూడా క్లోజ్ కావాలి. ఇక్కడ క్లోజ్ కాలేదు కదా సార్ అని మీరు అనుకోవచ్చు, బట్ ఒకటే క్యాండిల్ కదండి. ఓకేనండి, మనకు ఇప్పుడు అంటే నెక్స్ట్ వేరే స్టాక్ కూడా చూద్దాం. జస్ట్ వెతకంగా ఇది దొరికింది కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. ఫస్ట్ దీని యొక్క హైని లోని మనం మార్క్ చేసుకోవాలండి. రేపటి కోసం ఈ స్టాక్ను మనం ఇంట్రాడే కోసం మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఎస్కార్ట్ స్టాక్ను సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం రేపటి కోసం. రేపు గనక ఈ రెసిస్టెన్స్ ని గనక మనకు బ్రేక్ చేస్తే బై ఎంట్రీ తీసుకుంటాం. ఈ సపోర్ట్ ని గనక బ్రేక్ చేస్తే సెల్ ఎంట్రీ తీసుకుంటాం. ఒకసారి కింద చాట్ లో చెప్పండి, చెప్పిన విషయం అండర్స్టాండ్ అయిందా లేదా అని. ఎస్ దినేష్ గారు, ఎస్ శ్రీనివాస్ గారు, ఎస్ ఏవి గారు, ఎస్ కిషోర్ కుమార్ గారు, ఎస్ సార్. ఓకే అండి, రైట్. ఫస్ట్ విషయం ఏంటిదని అంటే ఒక 15 మినిట్స్ క్యాండిల్ యొక్క రేంజ్ లోపల డే మొత్తం కూడా క్యాండిల్స్ క్లోజ్ కావడం జరగాలి. అలాంటి స్టాక్ను మాత్రమే మనం రేపటి కోసం ఇంట్రాడే కోసం సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, మనం తీసుకున్నటువంటి రెసిస్టెన్స్ ను బ్రేక్ చేసింది. అంటే అప్ సైడ్ బ్రేక్ చేసింది, అంటే మనం దీంట్లో బై ఎంట్రీ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. చూడండి, రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించండి. అప్ సైడ్ బ్రేక్ జరిగింది, మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందండి మార్కెట్. రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్ వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడికే కన్ఫర్మేషన్ ఎలా జరిగింది సార్, మరి ఇక్కడనే మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు అని అంటున్నారు, ఎలా చెప్తారు అని అంటే ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ట్రేడింగ్ వ్యూ సైట్ లో ఇక్కడ చూడండి, దీని ఎఫ్ఐబి రిట్రేస్మెంట్ అని ఉంటుందండి. సో దీని ఫిబొనాసి రిట్రేస్మెంట్ అంటాం. ఓకేనా అండి? ఈ రోజు క్యాండిల్ యొక్క ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికి వెళ్ళి ఇక్కడికి మనం ఒకసారి ఇక్కడికి మనం ఫిబొనాసి రిట్రేస్మెంట్స్ లెవెల్స్ తీసుకోండి. ఇక్కడ మనకు 0.5 కానీ 0.6 లెవెల్స్ ఉంటాయండి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి రెండు ఫిబొనాసి లెవెల్స్ అంట. 0.5 కానీ 0.6 కానీ. ఒక స్టాక్ అనేది ఇలా పెరిగి 0.5 దగ్గరికి వచ్చి రిజెక్షన్ అయ్యేటప్పుడు బై చేయవచ్చు, లేదా 0.6 దగ్గరికి వచ్చి రిజెక్షన్ అయ్యేటప్పుడు బై చేయవచ్చు. ఒకసారి ఈ విషయం అండర్స్టాండ్ అయిందో లేదో చెప్పండి. కొత్త వాళ్ళకి అండర్స్టాండ్ కాకపోవచ్చు, బట్ ఇంకొకసారి చెప్పండి చార్ట్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, శ్రీనివాస్ గారు ఎస్ అని చెప్పారు. ఇంకొకసారి దినేష్ గారు ఓకే అండి. చూడండి, ఇక్కడ మనకు ట్రేడింగ్ వ్యూ సైట్ లో ఇక్కడ ఎఫ్ఐబి రిట్రేస్మెంట్ అని ఉంటుందండి. ఓకేనండి? అయితే ఇక్కడ మనకు అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనం బై ఎంట్రీ కోసం చూస్తున్నాం. బై ఎంట్రీ కోసం చూస్తున్నామంటే ఈ ఎఫ్ఐబి రిట్రేస్మెంట్ అనేది ఈ క్యాండిల్ యొక్క లో నుంచి హై వరకు మనం తీసుకుంటామండి. ఇంకొకసారి దీన్ని తీసుకొని చూపిస్తున్నానండి. చూడండి, ఎఫ్ఐబి రిట్రేస్మెంట్ ఇక్కడ లోలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటామండి. లో నుంచి హైకి గీస్తామండి. రైట్, ఇక్కడ చూడండి 0.5 0.6 ఇక్కడ 0.5 దగ్గర మనకు రిజెక్షన్ అనేది కనిపిస్తుందండి. సరే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అందరూ. రైట్, ఇక్కడ 0.5 లెవెల్స్ దగ్గర
మనకు ఈ క్యాండిల్లో రిజెక్షన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ యొక్క హైలో బై ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో అనేది స్టాప్ లాస్ అవుతుంది. చూద్దామండి నెక్స్ట్ క్యాండిల్ ఎలా జరిగిందో. రైట్, ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, బై ఎంట్రీ దొరికింది బట్ ఇక్కడ రిజెక్షన్ అనేది కనిపించిందండి. ఓకేనండి, ఈ విషయం చూడండి, రిజెక్షన్ వచ్చింది. సో మనకుంది చిన్న స్టాప్ లాసే కాబట్టి వెయిట్ చేయొచ్చు. చూద్దాం నెక్స్ట్ ఏం జరిగింది. నెక్స్ట్ డోజింగ్ ఫార్మేషన్ జరిగింది, అంటే ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఫైటింగ్ అనేది నడుస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ దగ్గరికి వెళ్దామండి. ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ కొద్దిగా విన్ అయ్యారు అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బట్ ఈ క్యాండిల్ యొక్క రేంజ్ లోనే రెడ్ క్యాండిల్ అనేది ఉంది, అంటే ఇంకా బయ్యర్స్ మీద సెల్లర్స్ విన్ కాలేరు అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ చూద్దామండి. రైట్, ఇక్కడ స్టాప్ లాస్ అనేది వచ్చింది ఎవరికి? ఈ క్యాండిల్ యొక్క హైలో ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి. చూద్దామండి, ఇక నెక్స్ట్ వెళ్దాం. ఓకే రైట్, ఓకే, ఇందాక ఈ విషయం చెప్పడం మర్చానండి. ఇక్కడ ఏంటంటే మనం ఎఫ్ఐబి రిట్రేస్మెంట్, ఫిబోనాసి రిట్రేస్మెంట్ తోని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చిన్న స్టాప్ లాస్ అండి. యాక్చువల్లీ మనం నిజంగా బై ఎంట్రీ తీసుకోవాలి అని అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యాండిల్ యొక్క హైలో బై ఎంట్రీ తీసుకోవాలండి. ఎందుకు అనంటే దీన్ని మనం ఏబిసి బయింగ్ ప్యాటర్న్ అంటామండి. ఇట్లా ఏబిసి బయింగ్ ప్యాటర్న్ ఇలా ఉంటుందండి. ఈ క్యాండిల్ యొక్క హైలో యాక్చువల్లీ మనం బై ఎంట్రీ తీసుకోవాలి, బట్ మనం ముందే అడ్వాన్స్ గా తీసుకున్నామండి. బట్ ఇది చాలా చిన్న స్టాప్ లాస్ అండి. చూడండి 1576 నుంచి 1560, ఓన్లీ 13 రూపాయలండి. ఈ 1500 స్టాక్ కి 13 రూపాయలు అంటే కేవలం 1% అండి. ఇక్కడ స్టాప్ లాస్ అనేది వచ్చేసింది వీళ్ళకి. ఓకేనా అండి? రైట్, ఇంకొక స్టాక్ చూద్దామండి, ర్యాండమ్ గా చూద్దామండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా స్టాక్ సెలెక్షన్ గురించి మాట్లాడుతున్నానండి. చూద్దామని ఎక్కడ కనిపించిందో స్టాక్. ఇక్కడ చూడండి, ఇది కూడా ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ లో ఉందండి. ఓకే, అంటే ఈ రేంజ్ పైన బై ఎంట్రీ దొరికితే తీసుకుందాం, దీని కింద సెల్ ఎంట్రీ దొరికితే తీసుకుందాం. ఇది మొత్తం కూడా ఒకటే రేంజ్ లో ఉండిపోయిందండి. సో అంటే మనం దీంట్లో ఎలాంటి ట్రేడ్ అనేది చేయలేదండి. ఇంకొక క్యాండిల్ చూద్దాం, ఇంకొక దాంట్లో చూద్దామండి. ఒక్క నిమిషం, మనం స్టాక్స్ చూద్దామండి. దొరకట్లేదండి. దొరికితే ఒక మంచి ఎగ్జాంపుల్ గా చెప్దామంటే 50 మినిట్స్ లోపల క్లోజింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఎస్బీఐ స్టాక్ లో ఇది రేంజ్ అండి. దాదాపుగా ఈ రేంజ్ లో క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్ కు డౌన్ సైడ్ మనం సెల్ ఎంట్రీ కోసం చూడొచ్చారండి. ఇక్కడ చూడండి, బ్రేక్ చేసింది, రీటెస్ట్ కు వచ్చింది. అవునా అండి? రీటెస్ట్ కు వచ్చింది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ క్యాండిల్ యొక్క లోలో సెల్ ఎంట్రీ తీసుకుందాం. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హై అనేది స్టాప్ లాస్ అవుతుందండి. ఇక్కడ చూడండి, మనకు ఇందాక ఎస్కార్ట్ స్టాక్ లో 1:1 అనేది మన స్టాప్ లాస్ అయింది అండి. ఇక్కడ చూడండి, మనకు 1:2 కూడా వచ్చిందండి ఇక్కడ టార్గెట్. ఓకేనా అండి? చూడండి, ఇక్కడ దీని కింద ఒక నిమిషం, ఇది దీని కింద మనకు సెల్ ఎంట్రీ అనేది వస్తుందండి. ఇది మన స్టాప్ లాస్ అనండి. ఇందాక చూడండి, బ్రేక్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ కి వచ్చిందండి. ఇది మనకు డబల్ కన్ఫర్మేషన్ అండి. ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఇక్కడికి 1:2 ప్రాఫిట్ అనేది వస్తుందండి. రైట్, ఓకేనా అండి? ఏదన్నా అర్థం కాకుంటే చాట్ లోనే చెప్పండి, లేకుంటే వాయిస్ అన్న ఆన్ చేసి చెప్పండి చెప్పిన విషయం.
ఓకే సార్ ఓకే సార్ క్లియర్ అన్న. ఈ స్టాక్ ఫిబో డ్రా చేయండి. ఓకే అండి, చేస్తానండి. రైట్. ఇప్పుడు మనం చూస్తుంది దేనికోసం అంటే సెల్ ఎంట్రీ కోసం. ఇందాక మనం బై ఎంట్రీ కోసం చూసినప్పుడు డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ తీసుకున్నాం కదండి. దీనికి అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ చూస్తామనండి. ఇది అప్ సైడ్ లో ఎంట్రీ తీసుకుంటాం, డౌన్ సైడ్ లో ఇక్కడ తీసుకుంటాం. రైట్. ఇక్కడ చూడండి, మంచి ప్రశ్న ఇచ్చారండి శ్రీనివాస్ గారు. ఓకే చూడండి, ఇక్కడ దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నానండి. చూడండి, సారీ, చూడంండి ఇక్కడ మీకు అంటే స్క్రీన్ క్లారిటీ కనిపిస్తుందో నాకు తెలియదనండి. ఇది హై అండి. ఇక్కడికి వెళ్ళి ఈ క్యాండిల్ యొక్క లో కదా, ఒక్క నిమిషం. రైట్, కరెక్ట్ గీసానండి. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇక్కడ చూడండి 0.6 కనిపిస్తుందండి మీకు. 0.6 అనే పాయింట్ ఇక్కడ, ఇది 0.6 అండి. ఇదిగో 0.6 అండి. 0.6 దగ్గర మనకు రిజెక్షన్ కనిపించిందండి. సో ఈ క్యాండిల్ యొక్క లోలో అడ్వాన్స్ ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ ఈ క్యాండిల్ యొక్క లోలో మనం యాక్చువల్లీ సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇందాక శ్రీనివాస్ గారు అడిగారండి, ఒకసారి మీకు అర్థమైందో చెప్పండి శ్రీనివాస్ గారు. ఎస్, క్లియర్ అయింది. ఓకే అండి. ఓకే అండి, ఈరోజు మనం రెండు టాపిక్స్ చెప్పుకున్నామనండి. ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ను బేస్ చేస్తూ ట్రేడింగ్ ని ఎలా చేయవచ్చు, అలాగే ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ ఇంకొకటి అండి. రైట్. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నదంటే ఒకసారి అడగండి. మనకు టైం కూడా 6 అయిపోయిందండి. ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో నాకు తెలియదండి టైం ఇది. సో ఏదైనా డౌట్ ఉంటే అడిగేయండి. అన్న F&O స్టాక్స్ లిస్ట్ బిఎస్సి నుంచి తీసుకోవాలన్నా? తీసుకోవచ్చండి, మనకి ఎన్ఎస్సి నుంచి ఉంటుందండి. ఓకేనండి. దాదాపుగా అంటే 150 వరకు ఉంటాయండి స్టాక్స్, అవి సరిపోతాయండి. అంటే మనం ఇంట్రాడే కోసం స్టాక్ సెలెక్షన్ అనేది ఓన్లీ F&O నుంచే తీసుకోవాలండి, వేరే మాత్రం చేయకండి. హలో బ్రో, ఇది దీనికి రిలేటెడ్ కాదు బ్రో, డౌట్ ఉంది. చెప్పండి. చెప్పండి. అంటే ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి కదా, అది 1 డే బిఫోర్ అది ఇలా పలానా గ్యాప్ క్లోజ్ ఉంటుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఏమన్నా సోర్సెస్ ఉన్నాయి? సోర్సెస్ ఉన్నాయండి కాదు, మనం ఐడెంటిఫై. ఓకే, సోర్సెస్ ఉంటుందండి మనకు. అంటే ఒకటి మన చార్ట్ బేస్ చేస్తూ చెప్పొచ్చు, ఒకటి ఇంకోటి మనకు ఆప్షన్ చైన్ ఉంటుందండి. ఆప్షన్ చైన్ బేస్ చేస్తూ కూడా మనం తెలుసుకోవచ్చు అండి. గ్యాప్ అప్ ఓపెన్ కావచ్చా, గ్యాప్ డౌన్ ఓపెన్ కావచ్చా అని చెప్పేసి మనకు ఉందండి, తెలుసుకోవచ్చు. ఓకేనండి. అది కొంచెం ఇప్పుడు వద్దండి, అంటే ఓకే, దీంట్లో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారండి. అది నేను మళ్ళీ వేరే టాపిక్ తీసుకుందామండి దీనికి ఒక రోజు. ఓకేనా అండి? ఓకే, అయితే దీంట్లో డౌట్ ఉంటే ఏదైనా అడగండి. ఈరోజు చెప్పుకున్నటువంటి స్టాక్ సెలెక్షన్ లో కానీ క్యాన్సిక్స్ లో డౌట్ ఉన్నాయంటే అడగండి. ఇప్పుడు ఫిబొనాచీలో ఐదర్ బై ఆర్ సెల్ 0.5 అయితే బెస్ట్ అన్న. 0.5 ఆర్ 0.6, 0.5 కానీ 0.618 ఉంటుందండి. 618, 0.618 ఇవి రెండు కూడా మంచి పర్ఫెక్ట్ లెవెల్స్ అండి ఫిబొనాచి. 0.6 అనేది గోల్డెన్ రూల్. అవునండి. 5 ఆర్ 6 అంటే పాత వాళ్ళకి తెలుసు విషయము, చిన్న విషయమే కావచ్చు, బట్ కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను అంతే. ఓకే అండి, డౌట్స్ ఏం లేవంటే క్లోజ్ చేసేద్దామండి. ఇక్కడ నాకు కూడా పవర్ పోయిందండి, నాకు ఇంటర్నెట్ కూడా స్టేబుల్ గా లేదు. ఇప్పుడు అంటే నా మొబైల్ నుంచి ఇంటర్నెట్ ఆన్ చేశాను, అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియదండి.
బ్రో మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి బ్రో? హలో బ్రదర్. బ్రో మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి బ్రో? సేమ్ పేరండి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉందండి, సేమ్ అదే పేరండి. బ్రో ఏమనుకోండి కొంచెం ఒకసారి లింక్ పంపిస్తావా? సరే అండి, పెడతానండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి లింక్. ఓకేనండి. సరే. ఓకే ఓకే. తెలుగు ఇంట్రాడే ట్రేడ్ అని ఉంటుందండి. అంటే మనకంటే నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి మీకు అంటే ఆ ఛానల్ సెర్చ్ దొరకకపోవచ్చు. రావట్లేదు. రైట్ ఓకే ఓకే అండి. రైట్ ఓకే పెడతానండి నేను మా దాంట్లో. ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేసుకుందామండి. డౌట్స్ లేకుంటే నాకు దీంట్లో చాట్ లో చెప్పండి. డౌట్స్ ఉంటే పేపర్ ట్రేడ్ కి ఏమన్నా వెబ్సైట్ ఉందా? ఏమన్నా పేపర్ ట్రేడ్ చేయడానికి చాలా ఉన్నాయండి వెబ్సైట్స్, చాలా ఉన్నాయండి, ఒకటి అని కాదండి, చాలా ఉన్నాయండి. సార్ చెప్పండి. ఒక నిమిషం సార్. చెప్పండి చెప్పండి సార్. ఏ క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకుంటే బెస్ట్ సార్ ఈ క్యాండిల్ స్టిక్స్ లా? అదే అండి, మనకు ఏదన్నా కానీ క్యాండిల్ అంటే మనకు సపోర్ట్ దగ్గర, సపోర్ట్ పైన రిజెక్షన్ క్యాండిల్ ఉంటుంది చూడండి, సపోర్ట్ పైన రిజెక్షన్ క్యాండిల్, దానిపైన ఎంట్రీ అండి. మీకు చెప్తానంటే ఇంకోసారి చాట్ లో చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇప్పుడు చాట్ లో ఉంది చూడండి. ఎక్కువ సార్ ఒక నిమిషం సార్. విన్నింగ్ దేని మీద ఎక్కువ ఉంటుంది సార్? క్యాండిల్ స్టిక్ డోజీ అని ఉంటది, షూటింగ్ స్టార్ అని ఉంటాయి కదా సార్. ఇందులో ఏ క్యాండిల్ అయితే తీసుకుంటే అలానే ఏం బెటర్ అన్నట్టు అంటున్నా సార్. ఏది బెటర్ అని కాదండి, మనము చేసే ట్రేడ్ అనేది అంటే ఒకటే క్యాండిల్ స్టిక్ బేస్ చేసుకొని చెయ్యమనండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే జస్ట్ బేసిక్ ఫస్ట్ స్టెప్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఓన్లీ క్యాండిల్ స్టిక్ బేస్డ్ అని చెప్పాను. నెక్స్ట్ దానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యాడ్ చేసుకోమని చెప్పాను. నెక్స్ట్ తర్వాత ఇంకో టాపిక్ దానికి యాడ్ అవుతుందని. అలా అంటే ఇవన్నీ కూడా కలుపుకొని మనం ట్రేడ్ అనేది తీసుకుంటామని. ఇప్పుడు మీరు అన్నారు డోజీ కూడా వన్ టైప్ ఆఫ్ అది కూడా క్యాండిల్ స్టిక్ కదండి. అట్లా అది కూడా క్యాండిల్ స్టిక్ అంటే చాలా ఉంటాయండి. డోజీ అని, హ్యామర్ అని, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టారు, షూటింగ్ స్టారు, ఎంగుల్ఫింగ్స్ చాలా ఉంటాయండి. బట్ అదన్నీ అంటే వాటి పేర్లు చెప్పకుండా మనం ఓన్లీ రిజెక్షన్ క్యాండిల్ అని మాట్లాడుతున్నాము. రిజెక్షన్ క్యాండిల్ అంటే మనకు రిజెక్షన్ క్యాండిల్ ఒకసారి చూపించండి సార్. రిజెక్షన్ క్యాండిల్ సార్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మనకు స్టాక్ పేర్ ఎస్బిఐఎన్ లో డేట్ 8th నవంబర్ చూడండి. ఒకసారి నేను చార్ట్ ఆన్ చేశాను దీంట్లో. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ కనిపిస్తుందండి. సో దీన్ని మార్కౌట్ చేశాను, కనిపిస్తుందా అండి? కనబడుతుంది సార్. అయితే దీనికి మనకు డౌన్ సైడ్ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. అంటే మనకి కింది సైడ్ విక్ ఉంది కదండి పెద్దగా, ఇక్కడ ఇది కింది సైడ్ మనకి విక్ ఉంది చూడండి, విక్. సో దీన్ని విక్ అంటాం, డౌన్ సైడ్ విక్ అంటాం దీన్ని. ఇంకొకసారి చూడండి, ఇది మనకు డౌన్ సైడ్ విక్ అండి. డౌన్ సైడ్ విక్ పెద్దగా ఉంది కాబట్టి మనకు డౌన్ సైడ్ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది అని అనుకోవచ్చు. సో ఈ రెడ్ క్యాండిల్ యొక్క హైలో బై ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా అండి? ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి, బాగా చెప్పారు సార్. నిజం చెప్తున్నా, చాలా బాగా చెప్పండి. ఓకే అండి. అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నానండి. అంటే నేనేం పెద్ద అంటే క్లారిటీగా చెప్పారు సార్. ఏదైనా ఒక్కసారికి మళ్ళీ అడుగుతున్నారు, క్లారిటీగా చెప్తున్నారు, చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఓకే థ్యాంక్ యూ అండి. ఒకటండి, అంటే నేను నేర్చుకున్న విషయం, థ్యాంక్ యూ అండి, నేను నేర్చుకున్న విషయం నలుగురికి చెప్పాలనే చేస్తున్నానండి, అంతే. అందులో ఏం లేదు. నేను నేర్చుకునేటప్పుడు నాకు ఎలాంటి సోర్సెస్ లేవు, ఎలాంటి అవకాశాలు లేవు. అంటే ఇప్పుడు అంటే మీకు చెప్పిన విషయాలు అన్ని కూడా నేను ఎంతో కష్టపడి నేర్చుకున్న విషయాలు మీకు చాలా సింపుల్ గా చెప్పగలుగుతున్నాను, అంతే అండి. చెప్పేవాళ్ళు లేరు, ఏం చేయాలో తెలియదు. అలాంటి టైంలో నేను ఎంట్రీ తీసుకున్నాను, ఎన్నో కష్ట నష్టాలు జరిగాయి, అదంతా ఓకే, వేరే విషయం. కానీ జస్ట్ అలా అంటే తెలిసిన విషయం. ఫుల్ టైం ట్రేడర్ లేదండి, ఫుల్ టైం ట్రేడర్ అని కాదండి. నేను ఫుల్ టైం ట్రేడర్ మాత్రం కాదండి. నేను ఆల్రెడీ జాబ్ చేస్తాను, వేరే జాబ్. ఓకేనండి, రైట్. ఫుల్ టైం ట్రేడర్ మాత్రం కాదండి. నేను ఫుల్ టైం, నేను ఆల్రెడీ చాలా అండి అమరగారు ఉన్నారు కాబట్టి చెప్పండి, నాకు అర్థం కాలేదండి. అమరాని ఉన్నారు చూసారు కదా, ఓకే అండి. అంటే నాకు అంటే యాక్చువల్ దీంట్లో అంటే నాకు దీంట్లో సగం కంటే ఎక్కువ మంది తెలియదండి నాకు. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు కానీ సగం కాదండి, ఓన్లీ ఒక 10% మెంబర్స్ నాకు పర్సనల్లీ పరిచయం. ఇప్పుడు అంటే మన గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అలా జాయిన్ అయ్యారండి అందరూ. ఓకేనా అండి, రైట్. ఓకే అండి, మరి మనం క్లోజ్ చేద్దామండి. ఓకేనా అండి,
థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే రైట్ అండి, గుడ్ నైట్ అండి. కొంచెం గ్యాప్ డౌన్ గురించి చెప్పాలి బ్రో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే చెప్తానండి, గ్యాప్ గురించి చెప్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. రైట్ ఓకే రైట్. రికార్డెడ్ వీడియోలు మన గ్రూప్ లో పెట్టగలుగుతారా ప్లీజ్? సార్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నానండి. అదే అండి, థ్యాంక్ యూ. రికార్డెడ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చేస్తానండి, అప్లోడ్ చేస్తాను. మరి ఈ రోజు అవుతాయా రేపైతే అని చెప్పలేను కానీ చేస్తానండి, అప్లోడ్ అయితే చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి బ్రో, చెప్పండి. యూట్యూబ్ ఛానల్ చెప్పండి సార్ పేరు. సేమ్ ఇదేనండి. లింక్ పెడతానన్నారండి, గ్రూప్ లో లింక్ పెడతానండి. ఒకసారి లింక్ పెట్టండి సార్. సరే పెడతాను, మన టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడు పెడతాను. ఓకేనండి, ఒక 5 minutes లోపల పెడతాను. అలాగే సార్. ఓకే థ్యాంక్ యూ. రైట్ అందరు కూడా గుడ్ నైట్ అండి. ఫ్రెండ్స్ అందరూ ఇదే చేస్తారనుకుంటా బ్రో. లేదండి లేదండి, అందరు చేయరండి. లేదండి, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కదని నాకు తెలుసులే. మేబీ కావచ్చు అనండి. అంటే ఇప్పుడు నవీన్ గారు ఉన్నారు కదా. ఓకే అండి, నవీన్ గారు వాళ్ళ ఫ్రెండ్ నాకు తెలుసు. ఓకే 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 అండి. అంటే ఫ్రెండ్స్ అంటే చెప్తాండి, నా సర్కిల్ కూడా చెప్తున్నానండి. నా సర్కిల్లో 99% మెంబర్స్ స్టాక్ మార్కెట్ నమ్మరండి. 99% స్టాక్ మార్కెట్ అనేది నమ్మరు. అంటే వాళ్ళు బయట 10 లక్షలు ఫ్లాట్ కొనుక్కుంటా అనుకుంటారు కానీ 10 lakhs నేను లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే మాత్రం నమ్మకం లేదు. రైట్ రైట్ ఓకే అండి, అందరికి గుడ్ నైట్. క్లోజ్ చేసి లింక్ తప్పించారా? రైట్ పెట్టేస్తానండి, ఇప్పుడు పెట్టేస్తాను. ఇలా బయట నుంచి పెడతానారా? హలో నేను కాదు బ్రో, కట్ చేసి